సత్యవతి, విజయమ్మ ఇంటికి వచ్చేసరికి సింధూర్ అయితే కావాలనే ఇప్పటికే మా ఇద్దరము దగ్గరే కాలేదు. ఇప్పటికే దూరం దూరంగా ఉంటున్నాము అనేసి చెప్తూ ఉంటుంది. దాంతో విజయమ్మ సత్యవతి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇక వెంటనే అమ్మగారు ముందు వీళ్ళిద్దరికీ శాంతి ముహూర్తం పెట్టించి మీరే ఒకటి చేయండమ్మా. ఇలా దూరంగా ఉంటే పిల్లలకి ఇద్దరికీ అంత మంచిది కాదు అనేసరికి సరే నేను చేపిస్తాలే అనేసి వెంటనే విజయమ్మ అయితే ఫోన్ తీసుకుని పంతులు గారికి అయితే ఫోన్ చేస్తూ ఉంటుంది. పంతులు గారు అప్పటికే ఇక చెంచలమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఉంటూ ఉంటారు. ఇక ఫోన్ లిఫ్ట్ చేసిన పంతులు గారు చెప్పండి విజయమ్మ గారు అనేసరికి మా కొడుకు కోడలికి శాంతి ముహూర్తం చూడాలండి. ఎప్పుడు బాగుందో కాస్త చెప్తారా అనేసి అడుగుతూ ఉంటుంది. దాంతో సింధూర్ అయితే అలాగే చూస్తూ ఉంటుంది నవ్వుతూ విజయమ్మ వైపు. ఇక అవును ఎప్పుడు చూసి చెప్పరా మంచి ముహూర్తం చూడండి అని చెప్తూ ఉంటుంది. సత్యవతి ఉండడంతో తన కోపం బయటపడలేక దాంతో పంతులు గారు అయితే అమ్మ ఈరోజు రాత్రికి ముహూర్తం బాగుందమ్మా, అమ్మాయిని ఈరోజు రాత్రికి గదిలోకి పంపించండి అని చెప్తూ ఉంటే చెంచలమ్మ అలాగే చూస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరికీ విజయమ్మ ముహూర్తం పెట్టుందా అనేసి ఆలోచిస్తూ ఉంటుంది. మరొక పక్క సింధూరాన్ని అయితే అందరూ రెడీ చేస్తూ ఉంటారు. అది చూస్తూ ఉన్న విజయమ్మకైతే చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇక చంటి ఉన్న గదిని కూడా పూలతో డెకరేట్ చేసి ఇక చంటి కూడా సింధూర కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే సింధూర పాల గ్లాస్ తీసుకొని చంటి గదిలోనికి వెళ్ళేసరికి చంటికి గ్లాస్ ఇచ్చి సింధూర అయితే సిగ్గుపడుతూ వెనక్కి తిరుగుతూ ఉంటుంది. వెనక్కి తిరుగుతున్న సింధూర దగ్గరికి ఇక చంటి వెళ్ళి తన చేయి పట్టుకుంటూ ఉంటాడు. దాంతో సింధూర అయితే మరి కాస్త దూరం ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇక అలా సింధూర్ దగ్గరికి వెళ్ళి తన నడుం చుట్టూ చేతులు వేసి ఇక చంటి అయితే దగ్గరికి తీసుకుంటూ ఉంటాడు. ఇది రోజు ప్రోమోలో అయితే వీడియో. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.